ఏంది నీ పీకుడు పని ఏంది నాకు అర్థం కాలేదు. నీదేంది అసలు? నువ్వేంది? నీతో ఏమైతే చెప్పాలి రాష్ట్రం? ఏం కాదు నీతో. నువ్వు జీరో. నువ్వు జీరో ఏం చేయలేవు. నువ్వు ఏం పీకలేవు. ఉఫ్ఫను వస్తావు. నీకు ఇంత పార్టీ నీది. ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. నువ్వు ఉఫ్ఫను వస్తే నీ ఒట్లకి మందు వాసన వస్తుంది తప్ప ఏం రాదు. మేము కళ్ళు చూస్తేనే కొట్టుకోపోతావు, రాసి పెట్టుకో. మాది మషైపోతావు, రాసి పెట్టుకో. రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాను. నెక్స్ట్ ఈ డ్రంక్ అండ్ టెస్ట్ చేస్తున్నా. ఎట్లా మా పార్టీ అధికారులకు వస్తుంది. నెక్స్ట్ మేము ప్రత్యేకంగా ఒకటి తయారు చేస్తాం. ఏం తయారు చేస్తామంటే మేము బహిరంగ సభలో ఓటు అందరినీ టెస్ట్ చేస్తాం. మేము బహిరంగ సభలు ఎక్కడెక్కడ వేదికలకి మాట్లాడి రాజకీయ నాయకులు అందరూ కూడా టెస్ట్ చేస్తాం. మందు అంతా అక్కడి నుంచి చేరుకుంటాం. డైరెక్ట్ బహిరంగ సభ ప్రజలందరూ ఈయన మందు తాగిండు, ఈయన బహిరంగ సభలో మాట్లాడే అర్హత లేదు, హక్కు లేదు, ఈయన డైరెక్ట్ జైలు పంపుతామని జైలు పంపుతాం. ఆ స్కీమ్ మాత్రం పక్క పట్టుకొస్తాం బిడ్డ, నీకోసం పట్టుకొస్తుంది. ఎందుకంటే ఏ పడుతుంది కొడితే ఇబ్బంది, ఎవరైనా రెచ్చగొడితే ప్రజలు రెచ్చగొడితే కొడతా తంత. ఒక ముఖ్యమంత్రి, బాధ్యత ముఖ్యమంత్రి నష్టం చేస్తావు బిడ్డ. అబ్బో జెండు బాంబు గుర్తుంచుకోసారి బిడ్డ. నువ్వు నష్టం పెడతామే జెండు బాంబు పెడతాం. నష్టం పెట్టి కొడతావు అంటే. అందుకే కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తుండే రాష్ట్ర ముఖ్యమంత్రి. రాను నేనేం చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి సభ అంటే అక్కడ నుండి ప్రజలను, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను 2 రోజుల నుంచి ముందు అరెస్ట్ చేసాడు. 2 రోజుల పాటు పోలీస్ స్టేషన్లో పెట్టాడు. ప్రజాస్వామ్యంగా నిరసన చేస్తే దాడులు చేస్తున్నాడు, పోలీసుల సమక్షంలో దాడులు చేస్తున్నాడు. కనీసం అక్కడ హాస్పిటల్లో జనగామలో గాయపడ్డ కార్యకర్తలను హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తాడు కూడా వరికిన ముఖ్యమంత్రి. ఈ ట్రీట్మెంట్ చేసుకునే కార్యకర్తలు భయపడతలేరు, జైలుకునే కార్యకర్తలు భయపడతలేరు, లాఠీ దెబ్బతిన్న కార్యకర్తలు భయపడతలేరు. అయినా బయటకు వస్తారు, భారత్ మాతాకి జై అంటారు, జై తెలంగాణ అంటుంటారు అని చెప్పి మళ్ళా భయపడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ నడుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా జనగామ నుంచి తరలించి మన ఉస్మానియా హాస్పిటల్ తీసుకొస్తున్నట్టే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే కేసీఆర్ కు, టిఆర్ఎస్ పార్టీ నాయకులకు, పోలీసులకు ఎంత గజగజ వంతులో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పటికీ ఇంకా ఉస్మానియా హాస్పిటల్ ఉన్నాడు. ఇప్పటికి కూడా పోతుంది, ఆయన కడే పోతున్నాడు. నేను ఇప్పటికీ హాస్పిటల్ ఉన్నారు. ఈ రాండాలో తెలంగాణ సభ ఇట్నే ఉంటే, తెలంగాణ ప్రజలు ఇట్నే ఉంటే నెక్స్ట్ ఏం చేయాలి? రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల రాజ్యాంగం అంటే ఏంది? కేసీఆర్ గారు వస్తుందంటే, కేసీఆర్ కుటుంబం వస్తుందంటే, గతంలో నిజాం కాలాన్ని రాజుల కాలంలో ఏం చేస్తారంటే అటు నుంచి రాజు బయటకు వెళ్తుంటే చెప్పులు తీసి పక్క పెడతారు, ఇట్లా అందరూ ఇట్లా పట్టుకుంటారు. ఇట్లా నెక్స్ట్ అదే అవుతుంది. ఇక కేసీఆర్ గారు కానీ కేసీఆర్ కుటుంబం ఫలానా జిల్లాకు వస్తుంది, ఫలానా మండలంకి వస్తుంది, ఫలానా గ్రామానికి వస్తుంది అంటే ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలు కూడా బయట నిలబడాలి. సాకు వంగి కింది తల పైకెత్తకుండా కిందికి వంగి దండాలు పెట్టాలి, చెప్పులు ఇచ్చి పక్కకు పెట్టాలి, అవసరం వస్తే కాళ్ళు మొక్కాలి. లేకుంటే ఊరు విడిచిపోయి వెనకాల ఉండాలి, లేకుంటే లోపడేసి ఈ సభ చేస్తారు. నేను అనుకున్న బహిరంగ సభ పెడితే ఏం చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి? నువ్వు ఇందులో ఏం బీకినో, ఏం సాధించో చెప్పాలి. డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చినావో చెప్పాలి. ఎందుకు చెప్పాలి? నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చినావో చెప్పాలి. ఎంతమందికి ఉద్యోగం కల్పించావో చెప్పాలి. నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇస్తావో చెప్పాలి. రైతులకు రుణమాఫీ ఎట్లా చేస్తావో చెప్పాలి. ఆపదల పేదలకు రేషన్ బియ్యం ఏ విధంగా ఇచ్చినావో చెప్పాలి. కోవిడ్ తో ప్రజలు తెల్లారుతుంటే నేను ఫామ్ హౌస్ లేను, నేను ప్రగతి భవన్ లేను, నేను నా కుటుంబం మొత్తం రాష్ట్రంలో సేవ చేసిన, ఇంట్లో వండుకోలే, మేము ఫామ్ హౌస్ లో వండుకోలే, ప్రగతి భవన్ వండుకోలే, నిరంతరం సేవ చేసిన. కోవిడ్ వస్తే వ్యాక్సిన్ నేనే ఫ్రీ ఇచ్చిన, పీపీ కిట్స్, మాస్కులు, శానిటైజర్స్, వెంటిలేటర్స్ అన్ని నేనే ఇచ్చిన, ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యం కల్పించిన, సేవ చేసిన నర్సులు తొలగించలేదు, నేను విద్యాబాలను తొలగించలేదు, ఫీల్డ్స్ తొలగించలేదు, విఆర్ఓలకు పోస్టింగ్ ఎక్కడ ఇవ్వలేదు. నువ్వు చేసింది చెప్పు, చేయండి చెప్పు. చేసింది ఏం లేదు, నువ్వు ఏమి చేయలేదు. కాబట్టి కేవలం భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను మా జోలికి వస్తే ఈ విధంగా వస్తే నెక్స్ట్ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నా అని చెప్పడానికి మాత్రమే ఈ బహిరంగ సభ.
ఏం మాట్లాడిండో ఏం చేసిండో ఆయనకి అర్థం కాలేదు. నాకు నేను ఇవాళ పొద్దుంటే నేను ఆశ్చర్యపోయినా. సోయలేకుండా మాట్లాడాడు. ఏమన్నాడు, ఇది ఈయన బచ్చన్నపేట పోతుంటారట, ప్రొఫెసర్ జయశంకర్ సార్ పోతుంటారట, ఊర్లో ఎవ్వరు ముసోళ్ళట, అందరూ 7,000 అందరూ వలస పోయినట. అప్పుడు మైక్ ఏది, మైకులకు జీప్ ఉందట. మైకుల జీప్ అర్థం కాలే. మైకుల జీప్ ఉండదు అంటే ఆయన భాషలు ఏంటంటే మందులో చూడవస్తారా, చూడ మందు వస్తారా, ఆయన భాషలు చెప్పాలంటే. మైకుల జీప్ బిండు నాకు అర్థం కాలే. అంటే ఉల్టా ఉన్నది, అంటే మందులో సోడా వస్తారంటున్నది, సోడాల మందు కాదు, సోడాల మందు వస్తుంటున్నది పరిస్థితి ఆయన భాషలు చెప్పాలంటే. మైకుల జీబు ఉన్నది అంటే సోయి లేదు, వాస్తవానికి మనిషికి సోయి లేకుండా మాట్లాడాడు. ఆయన ఫేస్ లో చూస్తుంటే భయం ఇట్లా పడుతుండు. దీనికి అంత కారణం ఏంటంటే ఆయన అవినీతి సామ్రాజ్యం కూలిపోతుంది. ఆయన మీద ఎట్టి పట్ల విచారణ ప్రారంభం అవుతుంది. ఆ విషయం ఆయనకు తెలుసు, అనుమానం వచ్చింది. కాబట్టి ఏం చేయాలి, మరొక్కసారి తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలి. నేను తెలంగాణ కోసం ఉద్యమం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నా మీద విచారణ జరుపుతుంది అని మరొక్కసారి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడానికి, ఆయన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి, ఆయన జైలుకు ఉండడానికి, ఆయన విచారణ జరపకుండా ఉండడానికి మాత్రమే కేసీఆర్ ఆడుతున్న డ్రామాలు ఇవన్నీ కూడా. మోడీ గారు అంటే వంతుడు, అది ఊపేటప్పుడు పనిచేస్తాను కూడా లోపల భయం స్టార్ట్ అయింది నాకు. మొన్నేమో దిష్టిపోటు కనబడిస్తుంది మోడీ గారి, ఏది కేంద్రంలో పార్లమెంట్ లో. మరి ఎందుకు మాట్లాడలే, నేను వేదిక కూడా మాట్లాడాలి కదా, మోడీ గారు తప్పు మాట్లాడాలి. ఎందుకంటే అంటే ఏదో మోడీ గారు మాట్లాడదు ఏం తప్పు లేదు కాబట్టి నిన్నేం మాట్లాడలే అని అది గ్రహించి, అది కూడా మాత్రం గ్రహించాడు, బాగా గ్రహించాడు. ఒకటి మళ్ళీ మీటర్ల విషయం అన్నాడు. మీటర్లు పెడతాను ఎవరు చెప్పాలి, రాష్ట్ర ముఖ్య రాసిచ్చాను నీకన్నా. ఎప్పటికి ఇవే మాటలు. అంతకుముందు కేంద్రం రారే బాబా మొత్తం ధాన్యం కొన అన్నది, చూపెట్టు అంటే ఇంత చూపెట్టలేదు. కొన అన్నట్టు నీకు ఏమన్నా ఇచ్చిరా చూపెట్టు అన్న, ఇంత చూపెట్టలే. వరేస్తే ఊరండి పోయి ఫామ్ హౌస్లో వచ్చాడు. ఇప్పుడు చూపెడతాడు, కేంద్రము ధాన్యం కొన అని చెప్పి నీకు ఇచ్చిందా అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు అడుగుతున్నాం, చూపెట్టలేదు. ఇప్పుడు మీటర్లు పెడతారు, మోటార్లకు మీటర్లు పెడతారు. దుబ్బాక సభలు అదే అయిపోయాడు, హుజాబాద్ సభలు అదే అయిపోయాడు, ఎమ్మెల్సీ ఎన్నికలు అదే అయిపోయాడు, అన్ని ఎన్నికలు కూడా అదే చెప్తాడు. ఈయన మాట కూడా రాసుకుంటాడు. మీటర్లు పెడతామని ఎక్కడ నీకు కేంద్రం లేఖ ఇచ్చిందా చెప్పు. నువ్వు ఇచ్చే ఉచిత కరెంటును ఎవరైనా వ్యతిరేకించిరా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ డిస్కమ్లకు దాదాపు 48,000 కోట్లకు పైగా అప్పున్నది. రేపు రాబోయే నువ్వు ఉచిత ఖండిస్తున్నావు, ఇవ్వాల్సిందే, వద్దని ఎవరన్నారు అన్నోళ్ళు మూర్ఖులు. మరి నువ్వైతే డబ్బులు కట్టాలి కదా. అంటే కట్టకుంటే రైతులు ఫ్యూచర్లో అతి త్వరలోనే మొత్తం అవి నాశనం అయిపోతే రైతులకు ఉచిత కరెంట్ రాకుంటే దాని బాధ్యత ఎవరు? నువ్వు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినావు, ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఉచిత కరెంట్ ఇవ్వట్టే కదా, నువ్వు కరెంట్ ఎవరు ఇస్తున్నారు? ఉచిత కరెంట్ నువ్వు ఇస్తున్నావు. నువ్వు డిస్కౌంట్లకు కరెంటు పైసలు కడితే నువ్వు ఫ్రీ ఇస్తున్నాడు కరెంటు. ఉచిత కరెంటు ద్వారా నువ్వు ఏం చెప్పొస్తుంది అందరికీ. ఎంత నిస్సిగ్గుగా అంటే, ఎంత సిగ్గు లేకుండా అంటే చాలా బాధ అవుతుంది. సారీ, వెరీ సారీ. ఇంత సిగ్గుమాలిన పార్టీ, ఇంత సిగ్గుమాలిన ప్రపంచం, ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం నేను చూడలేదండి ఇదివరకు ఇండియాలో. సారీ, వెరీ సారీ. ఐఎమ్ టెలింగ్ విత్ దిస్ పెయిన్. నీళ్ళ విషయంలో ఇది వీళ్ళ పాలసీ, దిక్కుమాలిన వీళ్ళ యొక్క బ్యాంకరప్ట్ థింకింగ్. వీళ్ళ పాలసీ లేదు, పాసు లేదు. బికాస్ ఆఫ్ ద బ్యాడ్ వాటర్ పాలసీ ప్రాక్టీస్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, టుడే కంట్రీ సఫర్స్ ఫర్ డ్రింకింగ్ వాటర్. ఇంకో పెద్ద బోగస్ వీళ్ళు ప్రకటించేది, దేశాన్ని గోల్మాల్ చేసేది. సిగ్గుపడాల.
జల్శక్తి మిషన్ అంటే వీని బొంద మిషన్. మిషన్ లేదనా పాస్ లేదు, అంత బోకస్. నేను చెప్తున్నా కానీ డబ్బాల రాళ్ళేసి లొడలొడ ఊపినట్టు తప్ప జల్శక్తి మిషన్ ఎంత పెట్టినవరా అంటే 60,000 కోట్లట ఈయన తెలివికి. దాంతో మొత్తం జల్శక్తి అంటే అది మిషని. తెలంగాణ ఎంతనైనా నాకు అర్థం కాదు. 4 కోట్ల జనాభా మనం నిన్నయాలి. అది కూడా 4 కోట్ల జనాభాకు మిషన్ భగీరథ పెడితేనే 40,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఒక తెలంగాణ రాష్ట్రానికి 4 కోట్ల జనాభా 140 కోట్ల కట్ట ఈ మొగోడు 60,000 కోట్లతో జలశక్తి మిషన్ అట. అది మిషని మేము నమ్మాలి, అడ్డంపడాలి దేశం. ఇంత మోసమా? దీనికి ఇంకా మహాభారతం శాంతి పర్వంలో పద్యాలు చెప్పుడు, శ్లోకాలు చెప్పుడు, సిగ్గు లేకుండా. ఎంత ఆత్మవంచనండి! మహాభారతంలో శాంతి పర్వంలో శ్లోకం కోట్ చేసేటప్పుడు నీ ఆత్మ ఏడవలే నిర్మలా సీతారామన్ గారు? చెప్పేది ధర్మపాన్నం అవలంబించేది అధర్మమా? ఇంతకన్నా అధ్వానమా? ఇంత ఆత్మవంచన్నా? ఇంత ప్రజావంచన్నా? సిగ్గనవడాలి. కానీ ఆ శ్లోకం పేరు తీసుకునే అర్హతన మీ ప్రభుత్వానికి ఉందా? మహాభారతం పంచమ వేదం అంటాం. భారతీయ సంస్కృతిలో భాగంగా మనకు 4 వేదాలని, మహాభారతాన్ని మహాగ్రంథంగా పంచమ వేదం కింద పరిగణిస్తుంది ఈ దేశం. అంత గొప్ప సంస్కారం ఉన్న దేశం. మీరు మీ దిక్కుమాలిన పార్టీ, మీ ప్రభుత్వం ఈ దేశానికి పుట్టిన కుక్కమూతి పిందె. మీరు ఇంత అన్యాయమా? సిగ్గనిపించలేదా నిర్మలా సీతారామన్ గారు? మహాభారత శాంతి పర్వాన్ని కోటు చేస్తావు నీ దిక్కుమాలిన నీ పచ్చబద్దాలకు. ఇంకేం దొరకలేదా నీకు? వాటికే ఇప్పుడు నేను చెప్పిన దానికి నేను ఎన్ని లెక్కలు చెప్తున్నా, ఫిగర్ చెప్తున్నా ప్రతి దానికి. ఇప్పుడు రేపు ఏం చేస్తారు బీజేపీలు మీకు తెలుసు కదా. సాయి సంసారి, లచ్చి దొంగ, వాటి అంది వచ్చి పిచ్చోరుడు, ఫిల్దీ లాంగ్వేజ్లో తిట్టుడు. ఇప్పుడు కేసీఆర్ని పట్టుకుని 1000 తిట్లు తిడతారు ఇక ఈ దొంగ ముఖం గాళ్ళు. దొంగ ముఖం గాళ్ళు అంటున్నాను నేను. దరిద్రులు. ఈ దేశాన్ని పట్టిన దరిద్రం. అందుకే కూకటి వేలతో పీక్ అవతల పడేయాలి. మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డను ముద్దాడతారండి దరిద్రులు. నేను చెప్తున్నా కదా, ఇక్కడ మొన్న నేను ఎన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే, ఎంత దుర్మార్గం అంటే, కేసీఆర్ కిట్టనో డిత్తం ఎవడన్నా సిగ్గున్నోడు చెప్పుకుంటాడండి ఇది మా పథకం అని. సిగ్గుండా ఏమన్నా? సిగ్గు కూడా లేదా? చిచి, ముఖం మీద ఉమ్మేసినా కానీ సిగ్గు లేదా? అసెంబ్లీలో చెప్తే మీ బయటికి చెప్తాం, అయినా కూడా అన్న 6,000 రూపాయలు మాయే. ఇంతకన్నా బేషరం ముచ్చట ఉంటుందని నాకు అర్థం కాదు. నేను ఎందుకు చెప్పినా మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డను ముద్దాడతారంటే, ఇంకోటి ఏంటంటే సిగ్గుశరం లేకుండా మాట్లాడతారండి. సిగ్గుశరం అని ఉంటుంది మనుషుల కొద్దిగా పౌరుషం ఉంటుంది, రేషం ఉంటుంది. 100 సార్లు అసెంబ్లీలో చెప్తే, నేను పత్రికా విలేకరులు ఇదే హాల్లో కూడా చెప్తే మీకు ముందటనే. మీకు విషయం చెప్తే మీరు ఆశ్చర్యపడతారండి. సిగ్గుశరం లేదని ఎందుకంటున్నాను నేను అంటాను. ఇంత ఆక్రోశం ఎందుకు చెప్పాల్సి వస్తుంది? అంత నిర్లజ్జగా, అంత సిగ్గుశరం లేకుండా వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ప్రజలకు తెలవాలి, వాస్తవాలు తెలవాలి, యువకులకు తెలవాలి. ఎందువల్ల? కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు వచ్చేది గుండు సున్నా, ఏమీ రాదు. మన దగ్గర నుంచి పోతే కేంద్రం బతుకుతాంది, మన సొమ్ముల మీద వాళ్ళు సోకుపడతారు. భారతదేశాన్ని సాధేటటువంటి 5-6 రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. ఇది ఎన్నోసార్లు చెప్పినాం. మన దగ్గరికి వెళ్ళి పోయేది 50-60 వేల కోట్లు, మనకు వచ్చేది 20-22 వేల కోట్లు. అది కూడా మన హక్కు. అది ఇక్కడున్న బీజేపీ సిగ్గు తప్పి, ఇంకా ఎంత సిగ్గు తప్పి మాట్లాడతారంటే, కేంద్రం ఇచ్చిన డబ్బులు డైవర్ట్ నీ బొంద నువ్వు ఇచ్చినా డైవర్ట్ చేసి ఏవి డబ్బులు అయినా దాన్ని మేము రిపీటెడ్గా చెప్తూనే ఉంటాం, అంటూనే ఉంటాం. మీకు సిగ్గులేనట్టే కదా ఇంత నిర్లజ్జగా, ఇంత అరటి పండు ఒలిచినట్టు ఇంత మీ బండారం బయట పెడుతుంటే కూడా మేము అట్నే మాట్లాడతాం. అంటే మీరు సిగ్గులేని దరిద్రులు అని అంటాం. ఎందుకనమండి? ఎందుకు అనకూడదు? పచ్చి అబద్ధాలు చెప్పే మోసగాళ్ళు అని అంటాం. ఇంత దిక్కుమాలినతనంగా, ఇంత దరిద్రంగా మీకు తెలివి లేక, అసలు వీళ్ళకి చదువు శాస్త్రం అని వస్తే నాకైతే అర్థం కాదు.
మీకు ఏమైనా బాధ్యత ఉందా? సామాజిక బాధ్యత ఉందా? ఇగో ఈ విధంగా చాలా చాలా దరిద్రంగా ఉంది ఇది జరుగుతున్న కథ. దీని మీద మేము కుక్కలు ఉన్నట్టు వరుతాం, మీరు అవినీతి చేసినని అంటాము, అంటే మీరు మొరిగే కుక్కలు అని మేము అంటాం. తప్పేందండి? 24 గంటలు అద్భుతమైన నాణ్యమైన కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఇండియాలో ఇంకోటి ఉందా? తెలంగాణ తప్ప. ఈజ్ దేర్ ఎనీ సింగిల్ స్టేట్ అదర్ దాన్ తెలంగాణ? ఏ రాష్ట్రం నుంచి మనం విడిపడ్డామో ఆంధ్రప్రదేశ్ అక్కడ ఇస్తున్నారు అయ్యాల 24 గంటల కరెంట్ ఇయ్యలే. అదే ఆంధ్ర వాళ్ళు మనల్ని ఎకిల్ చేసిండ్రే ఆ రోజు. ఇలా వాళ్ళ పర్ క్యాప్ట్ అయింది, మన పర్ క్యాప్ట్ అయింది. కనబడతలేదా కళ్ళకి ఇవన్నీ చూసుకుంటూ? వాస్తవాలు ఈ విధంగా ఉంటే ఓ క్షుద్ర రాజకీయం, క్షుద్ర విద్య పెట్టి మీ ఇష్టం వచ్చిన సొల్లు పురాణం సోషల్ మీడియా పేరిట దానిలో కుమ్మరిస్తూ ఉంటే మేము చూసుకుంటే మౌనంగా ఉండన్నా? దేనికోసం ఉండాలి? ఎంత దరిద్రం కొట్టు పరిస్థితులలో ఉంది ఈ బీజేపీ ప్రభుత్వం అంటే నేను ఫ్యాక్ట్ చెప్తా ఉన్నా, మీకు భారత యువత కూడా చెప్తా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.